అది సమాజం మొత్తం నమ్మాలి, దేశం నమ్మాలి, అప్పుడే నిజమైన రాజకీయ సాధికారత వస్తుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే సోషల్ ట్రస్ట్ కోషియంట్ అంట. ఒక అధికారి దగ్గర మొన్న చూశారు కదా, మన కృష్ణలంకలో ఏదో గొడవ జరుగుతుంటే, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి ఈ మాటలు, ఎంత బాధగా అనిపిస్తుంటే. చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ, ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా, లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు. ఒక క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు, ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. మన దగ్గర ఛానల్స్ లేవు, పేపర్ లేవు, టీవీలు లేవు. నేను 18లో 19లో మాట్లాడుతుంటే నేను చెప్పేవాడిని, అరే నాన్న తమ్ముడు మీ ఫేస్బుక్లో నా ఆయుధాలు రా బాబు అంటే, అన్న అలాగే చేసి నిలబెట్టారు ఈరోజు. నేను 5 సంవత్సరాలు పట్టింది నిలబడ్డానికి. అంటే మీరు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలని అధికారంలో తీసుకురావటం ఒక రాజకీయ విజయం అది. కానీ అన్ని వర్గాలని అంగీకరించే నాయకత్వంగా తీర్చిదిద్దటం ఒక సామాజిక విజయం. నేను సామాజిక విజయం వైపు వెళ్తున్నాను. అంటే ఏంటి, మీరు కూర్చోబెట్టి ఈ 3 కులాలని మనం పెట్టి మార్చేసుకుంటే మనకు అధికారం అవసరం రావచ్చు, మనకు తెలియదు. కానీ అది పొలిటికల్ విక్టరీ అవుద్ది, కానీ సోషల్ విక్టరీ అవుతుంది. వేరస్ జనసేన ప్రయత్నిస్తున్నది ఏంటంటే సామాజిక విజయం, సోషల్ విక్టరీ. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అనే భద్రత మిగతా కులాలకి చాలా చాలా ఎసెన్షియల్. ఇది అంటే ఉదాహరణకి, ఇది మీరు వేదిక పైన ఉన్న నాయకులు కానీ మీరందరూ ఆలోచించండి. మాధ్యమాలు చూస్తున్న, సామాజిక మాధ్యమాలు కానీ ప్రసార మాధ్యమాలు చూస్తున్న వాళ్ళు కానీ, ప్రతి సామాన్య పౌరులు మీరు కూడా ఆలోచించండి. అందరినీ మనం ఒక ఘాటును కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దే ఆర్ నాట్ అబౌట్ వన్ కాస్ట్. ఒక గ్రూప్ ఉండాలి అంతే, ఒక 10 మంది. అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి, దానికి కులం లేదు. దానికి వాళ్ళందరూ చూడండి ఒక గ్రూపు. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు